హాయ్ 357 ట్రేడింగ్ రూల్ గురించి విన్నారా? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 357 లో మొదటి భాగం 3 అంటే మీరు ఇన్వెస్ట్ చేసే టోటల్ క్యాపిటల్లోని 3% వరకు కూడా మీరు చేసే ప్రతి ట్రేడ్లోని రిస్క్ అయి ఉండాలి. దాన్ని దాటకూడదు. ఉదాహరణకి 1,00,000 రూపాయలతోటి మీరు ట్రేడ్ చేస్తున్నారని అనుకుందాం. దాంట్లో 3% 3,000 రూపాయలు. సో మీరు తీసుకునే ప్రతి ట్రేడ్ యొక్క రిస్క్ వాల్యూ 3,000 రూపాయలని దాటకూడదు. రెండవది 5% వరకు మీరు ఇన్వెస్ట్ చేసే టోటల్ క్యాపిటల్ యొక్క 5% వరకు లాస్ అనేది మీకు దాటకూడదు. అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే దాంట్లో 5% 5,000 రూపాయలు. సో మీరు కానీ 1, 2, 3 లేకపోతే 5 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి ఒక రోజుకి, వీటిలో వచ్చే లాస్ అన్నిటినీ కలిపి 5,000 రూపాయల టార్గెట్ని దాటకూడదు అనమాట. అండ్ మూడవది ఏంటంటే మీ యొక్క టార్గెట్ ప్రైస్ని ఎలా సెట్ చేసుకోవాలి. దీనికి మూడవ భాగమైన 7% తీసుకుందాం. సో మీరు ఏదైతే మొదటి శాతంలోనే అంటే 3,000 రూపాయల వరకు రిస్క్ అనేది ఫిక్స్ చేస్తారో దానితోటి 7% కలుపుకున్నది మీ టార్గెట్ ప్రైస్ అయి ఉండాలి. అంటే 3,000 ప్లస్ 7% 3,210 రూపీస్ అనేది మీ టార్గెట్ ప్రైస్ అయి ఉండాలి. ఈ 357 రూల్ అనేది లాంగ్ టర్మ్ లో వాడినట్టయితే ఒక మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారుతారు.